హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యూటోరియల్. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం 8th క్లాస్ బయాలజీకి సంబంధించి ఫస్ట్ లెసన్ నుంచి చాలా ముఖ్యమైన ప్రశ్నలను అయితే వీడియో రూపంలో అందించడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ప్రతిరోజు టెట్ డిఎస్సికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో కానీ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అన్నిటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, శాస్త్రం అనే పదం సెన్సియా అనే ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది? ఆప్షన్ ఏ గ్రీకు, ఆప్షన్ బి లాటిన్, ఆప్షన్ సి ఫ్రెంచ్, ఆప్షన్ డి రష్యన్. అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి లాటిన్ భాషా పదం నుంచి సెన్సియా అనే పదం ఉద్భవించడం జరిగింది. సెన్సియా అనగా శాస్త్రం అనగా జ్ఞానం అని అర్థాన్ని ఇస్తుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సరిదిద్దబడిన తప్పుల చరిత్రనే సైన్స్ అంటారు అని ఎవరు పేర్కొన్నారు? ఆప్షన్ ఏ ఐన్స్టీన్, ఆప్షన్ బి కార్ల్ కాపర్, ఆప్షన్ సి పాక్చర్, ఆప్షన్ డి ఫ్లెమింగ్. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. సరిదిద్దబడిన తప్పుల చరిత్రనే సైన్స్ అని వ్యాఖ్యానించింది కార్ల్ కాపర్. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సైన్స్లో ప్రథమ లేదా మౌలిక సోపానంను గుర్తించండి. ఆప్షన్ ఏ దత్తాంశాలను సేకరించడం, ఆప్షన్ బి శాస్త్రీయ ఆలోచనలలో ప్రశ్నించడం, ఆప్షన్ సి పరికల్పనను రూపొందించుకోవడం, ఆప్షన్ డి ప్రయోగం నిర్వహించడం. డిఎస్సిలో ప్రతి బిట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్ కిందకే తీసుకోవాలి. సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి శాస్త్రీయ ఆలోచనలలో ప్రశ్నించడం. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, నేను ప్రతి సంవత్సరం రాసిన దాన్ని మారుస్తుంటాను అని ఎవరు అన్నారు? ఆప్షన్ ఏ పాక్చర్, ఆప్షన్ బి కార్ల్ కాపర్, ఆప్షన్ సి ఐన్స్టీన్, ఆప్షన్ డి న్యూటన్. మీకు కొన్ని సెకండ్లు మాత్రమే టైం ఇవ్వడం జరిగింది. ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ సి ఐన్స్టీన్. ఐన్స్టీన్ ప్రతి సంవత్సరం రాసిన దాన్ని మారుస్తుంటాను అని పేర్కొనడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పరీక్షించడానికి వీలున్న సాధ్యమయ్యే సమాధానాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ పరిశీలన, ఆప్షన్ బి పరికల్పన, ఆప్షన్ సి ప్రయోగం, ఆప్షన్ డి ప్రణాళిక. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పరికల్పన. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, వస్తువులను వాటి లక్షణాలు ఆకారాల ఆధారంగా వర్గీకరించడం అనేది ఏ నైపుణ్యం కిందికి వస్తుంది? ఆప్షన్ ఏ ప్రక్రియ నైపుణ్యం, ఆప్షన్ బి శాస్త్రీయ నైపుణ్యం, ఆప్షన్ సి పరికల్పన నైపుణ్యం, ఆప్షన్ డి అతివాహకత. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ప్రక్రియ నైపుణ్యం. వస్తువులు వాటి లక్షణాలు ఆకారాల ఆధారంగా వర్గీకరించడం అనేది ప్రక్రియ నైపుణ్యం కిందికి రావడం జరుగుతుంది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రవేత్తలు అనుసరించే పద్ధతిని గుర్తించండి. ఆప్షన్ ఏ శాస్త్రీయ పద్ధతి, ఆప్షన్ బి శాస్త్రీయ ప్రక్రియ, ఆప్షన్ సి శాస్త్రీయ పరిశోధన, ఆప్షన్ డి శాస్త్రీయ ప్రణాళిక. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ శాస్త్రీయ పద్ధతి. శాస్త్రవేత్తలు అనుసరించే పద్ధతిని శాస్త్రీయ పద్ధతి అంటారు. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పరీక్షించడానికి వీలయ్యే సాధ్యమయ్యే సమాధానాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ప్రణాళిక, ఆప్షన్ బి పరికల్పన, ఆప్షన్ సి చరరాశుల నియంత్రణ, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పరికల్పన. పరీక్షించడానికి వీలయ్యే సాధ్యమయ్యే సమాధానాన్ని పరికల్పన అని పిలుస్తారు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పరిశోధన ఫలితాన్ని ప్రభావితం చేసే అంశాలను ఏమంటారు?
ఆప్షన్ ఏ చరరాశులు, ఆప్షన్ బి స్థిర రాశులు, ఆప్షన్ సి సదిశాలు, ఆప్షన్ డి సామాన్య రాశులు. ప్రతి ఒక్కరూ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. పరిశోధన ఫలితాన్ని ప్రభావితం చేసే అంశాలను చరరాశులు అంటారు. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ప్రక్రియా నైపుణ్యం కాని దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ ఊహించడం, ఆప్షన్ బి ప్రదర్శించడం, ఆప్షన్ సి ప్రణాళిక, ఆప్షన్ డి భద్రత. ఇచ్చిన ఆప్షన్లలో ప్రక్రియా నైపుణ్యం కానిది వచ్చేసి ఆప్షన్ డి భద్రత. ఊహించడం, ప్రదర్శించడం, ప్రణాళిక అనేటివి ప్రక్రియా నైపుణ్యానికి సంబంధించినవి. భద్రత అనేది ప్రక్రియా నైపుణ్యానికి సంబంధించినది కాదు. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఎండమిక్ జాతికి చెందిన కివి అనేది ఏ దేశానికి చెందిన పక్షి. ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి న్యూజిలాండ్, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి రష్యా. ప్రతి ఒక్కరూ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఎండమిక్ జాతికి చెందిన కివి ఏ దేశానికి చెందిన పక్షి? దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ బి న్యూజిలాండ్. కివి అనేది న్యూజిలాండ్కు చెందిన పక్షి. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ కెప్లర్, ఆప్షన్ బి న్యూటన్, ఆప్షన్ సి కోపర్నికస్, ఆప్షన్ డి ఆర్యభట్ట. భూకేంద్రక సిద్ధాంతం, సూర్యకేంద్రక సిద్ధాంతం ఇలా రెండు సిద్ధాంతాలను ప్రతిపాదించడం జరిగింది. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త కోపర్నికస్. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రీయ పద్ధతిలోని సోపానాలను వరుసగా గుర్తించండి. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే పరిశీలన, ప్రశ్నించడం, పరికల్పనను రూపొందించుకోవడం, ప్రయోగం కోసం ప్రణాళిక, ప్రయోగం నిర్వహించడం, నిర్ధారించడం, ఫలితాల ప్రదర్శన చేయడం. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, దత్తాంశాలను దీని ద్వారా ప్రదర్శించరు. ఆప్షన్ ఏ నమూనా, ఆప్షన్ బి చార్ట్, ఆప్షన్ సి పట్టిక, ఆప్షన్ డి గ్రాఫ్. దత్తాంశాలను నమూనా ద్వారా ప్రదర్శించరు. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రీయ పద్ధతిలో లేని దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ పరిశీలన, ఆప్షన్ బి సూత్రాలను విశ్లేషించడం, ఆప్షన్ సి ప్రయోగం కోసం ప్రణాళిక, ఆప్షన్ డి నిర్ధారించడం. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి సూత్రాలను విశ్లేషించడం అనేది శాస్త్రీయ పద్ధతిలో లేని అంశం. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకృతిలో దాగి ఉన్న రహస్యాలను, నిజాలను, కారణాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే నిర్దిష్టమైన మార్గం ఏది? ఆప్షన్ ఏ సామాన్య శాస్త్రం, ఆప్షన్ బి జీవశాస్త్రం, ఆప్షన్ సి విజ్ఞాన శాస్త్రం, ఆప్షన్ డి జీవ సాంకేతిక శాస్త్రం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి విజ్ఞాన శాస్త్రం. ప్రకృతిలో దాగి ఉన్న రహస్యాలు, నిజాలు, కారణాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే నిర్దిష్టమైన మార్గం విజ్ఞాన శాస్త్రం. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విజ్ఞాన శాస్త్రం ద్వారా ఆప్షన్ ఏ ప్రజల జీవన విధానం మెరుగుపడుతుంది, ఆప్షన్ బి ప్రజల ఆర్థిక స్థితిగతులు అభివృద్ధి చెందుతాయి, ఆప్షన్ సి ఆరోగ్యవంతమైన సమాజం రూపుదిద్దుతుంది, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. విజ్ఞాన శాస్త్రం ద్వారా ప్రజల జీవన విధానం మెరుగుపడుతుంది, ప్రజల ఆర్థిక స్థితిగతులు అభివృద్ధి చెందుతాయి, అలాగే ఆరోగ్యవంతమైన సమాజం రూపొందుతుంది. కాబట్టి ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సెన్సియా అనగా అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ జ్ఞానం, ఆప్షన్ బి విజ్ఞానం, ఆప్షన్ సి సామాన్య జ్ఞానం, ఆప్షన్ డి శాస్త్ర జ్ఞానం. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ జ్ఞానం. సెన్సియా అనగా అర్థం జ్ఞానం. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో అంతరించిపోయే ప్రమాదంలో లేని దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ ఆర్కిడ్స్, ఆప్షన్ బి గంధం చెట్లు, ఆప్షన్ సి సైకస్, ఆప్షన్ డి టేకు చెట్టు. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి
టేకు చెట్టు. మన దేశంలో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నవి ఆర్కిడ్స్, గంధం చెట్లు, సైకాస్ మొక్కలు. ప్రమాదం లేనివి వచ్చేసి టేకు చెట్టు అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఎండమిక్ జాతికి చెందిన కంగారు ఈ ఖండంలో మాత్రమే కనబడుతుంది. ఆప్షన్ ఏ ఆసియా, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి ఆఫ్రికా, ఆప్షన్ డి అమెరికా. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి ఆస్ట్రేలియా. కంగారు అనేది ఆస్ట్రేలియా ఖండంలో మాత్రమే కనిపిస్తుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయోగాల నిర్వహణలో శాస్త్రవేత్తలు వినియోగించే ఆలోచన సరళులు ఏ నైపుణ్యం కిందికి వస్తుంది. ఆప్షన్ ఏ ప్రయోగ నైపుణ్యాలు, ఆప్షన్ బి ప్రక్రియా నైపుణ్యాలు, ఆప్షన్ సి ఆధార నైపుణ్యాలు, ఆప్షన్ డి శాస్త్రీయ నైపుణ్యాలు. ప్రయోగాల నిర్వహణలో శాస్త్రవేత్తలు వినియోగించే ఆలోచన సరళులు అనేటివి ప్రక్రియా నైపుణ్యాల కిందికి వస్తాయి. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు. ఆప్షన్ ఏ కోపర్నికస్, ఆప్షన్ బి కెఎస్ చంద్రశేఖరన్, ఆప్షన్ సి న్యూటన్, ఆప్షన్ డి ఆర్యభట్ట. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ సి న్యూటన్. గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త న్యూటన్. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వస్తువును పైకి విసిరినా దానిపై మన కంటికి కనిపించకుండా పనిచేసే ఒక బలం వల్ల ఆ వస్తువు తిరిగి భూమిపైనే పడుతుంది. ఆ బలాన్ని ఏమంటారు. ఆప్షన్ ఏ అయస్కాంత బలం, ఆప్షన్ బి స్థావర విద్యుత్ బలం, ఆప్షన్ సి గురుత్వాకర్షణ బలం, ఆప్షన్ డి అభిలంబ బలం. ప్రతి ఒక్కరూ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి గురుత్వాకర్షణ బలం. గురుత్వాకర్షణ బలం వల్ల వస్తువు పైకి విసిరిన మన కంటికి కనిపించకుండా గురుత్వాకర్షణ బలం పనిచేసి ఆ వస్తువు భూమిని చేరడం జరుగుతుంది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సముద్రంలో ఎన్ని రకాల జీవజాతులు ఉన్నాయని అంచనా. ఆప్షన్ ఏ 1,00,000 నుంచి కోటి వరకు, ఆప్షన్ బి 3 లక్షల నుంచి కోటి వరకు, ఆప్షన్ సి 5 లక్షల నుంచి కోటి వరకు, ఆప్షన్ డి 2 లక్షల నుంచి కోటి వరకు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 5 లక్షల నుంచి కోటి వరకు సముద్రంలో జీవజాతులు ఉన్నాయని అంచనా వేయడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఇండో పసిఫిక్ మహాసముద్రంలో ఒక చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో దాదాపు ఎన్ని జీవజాతులు ఉన్నాయి. ఆప్షన్ ఏ 500కు పైగా, ఆప్షన్ బి 1000కి పైగా, ఆప్షన్ సి 100కు పైగా, ఆప్షన్ డి 300కు పైగా. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1000కి పైగా ఇండో పసిఫిక్ సముద్రంలో ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో 1000కి పైగా జీవజాతులు ఉన్నట్లు అంచనా వేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఆవాసాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ అక్వేరియం, ఆప్షన్ బి కొలను అంచు, ఆప్షన్ సి ఒక చిన్న వృక్షం, ఆప్షన్ డి పైవన్నీ. క్రింది వాటిలో ఆవాసం అనగా అక్వేరియం, కొలను అంచు, ఒక చిన్న వృక్షం ఇవన్నీ కూడా ఆవాసానికి సంబంధించినవి. కాబట్టి ఆప్షన్ డి పైవన్నీ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భూభాగం మీద ఎంత విస్తీర్ణంలో ఎడారులు విస్తరించి ఉన్నాయి. ఆప్షన్ ఏ 15%, ఆప్షన్ బి 17%, ఆప్షన్ సి 19%, ఆప్షన్ డి 21%. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 17% ఎడారులు భూభాగం మీద విస్తరించి ఉండడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఎడారి ప్రాంతంలో సగటు వర్షపాతం సుమారుగా ఎంత ఉంటుంది. ఆప్షన్ ఏ 25 మిల్లీమీటర్ల కన్నా తక్కువ, ఆప్షన్ బి 23 మిల్లీమీటర్ల కన్నా తక్కువ, ఆప్షన్ సి 27 మిల్లీమీటర్ల కన్నా తక్కువ, ఆప్షన్ డి 31 మిల్లీమీటర్ల కన్నా తక్కువ. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ బి 23 మిల్లీమీటర్ల కన్నా తక్కువ వర్షపాతం ఎడారి ప్రాంతంలో నమోదు కావడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ 8th క్లాస్కు సంబంధించి
బయాలజీకి సంబంధించిన చాలా ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ప్రతిరోజు విద్యా ఉద్యోగానికి సంబంధించిన మరింత సమాచారం కోసం మన వాట్సాప్ గ్రూప్లో కానీ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్కు సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.